బిగ్ బాస్ అయినా రేవంత్ రెడ్డి గారు అంటే రేవంత్ రెడ్డి గారికి కూడా ఇప్పుడు చాలా బ్యాడ్ నేమ్ రావాలన్నట్టు ఇటువంటి ముఖ్యమంత్రి మాకు రావడం మాకు చాలా అదృష్టం అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు బర్త్డే అంటే ఒక మా పండుగ తెలంగాణకు పండుగ అన్నట్టు మా రేవంత్ రెడ్డి గారు ఒక చిన్న స్థాయి నుంచి ఈవిడ దాకా ముఖ్యమంత్రిగా కొనసాగిందంటే ఆయన కష్టపడ్డాడు. ఇంకొకటి ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు బర్త్డే అంటే ఒక మా పండుగ తెలంగాణకు పండుగ అన్నట్టు పండుగ వాతావరణం ఉన్నది. ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి బర్త్డేలు ఇంకా చాలా జరుపుకోవాలన్నట్టు ఇంకా మా గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి గారితోనే ఇప్పుడు ఒకటే సంవత్సరం అని ఇంకా 10 ఏళ్ళు కూడా ఆయన కొనసాగుతాడు ముఖ్యమంత్రిగా. మాకు చాలా నమ్మకం ఉంది. చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త దాకా అందరికీ పనిచేస్తాడు ఆయన. అందరికీ అందరి కార్యకర్తలకు ఒక మా బిగ్ బాస్ అయినా రేవంత్ రెడ్డి గారు అంటే రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఆయన చిన్న స్థాయి నుంచి ఆయన కష్టపడి మీదికి వచ్చిందంటే ఒక చిన్న కార్యకర్త కూడా మేము కూడా ఒక డివిజన్ నాది కూడా ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీగా అడ్డిక్మెట్ డివిజన్ మేము కూడా ఎంతో కష్టపడ్డాం. లాస్ట్ టైం ఎంపీ ఎలక్షన్లో కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ అతి ఎలక్షన్లో కూడా మేము చాలా కష్టపడ్డాము. ఆ కష్టం ఏమంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అన్నీ క్రెడిట్ పోతుంది. మేము 10 ఏళ్ళ నుంచి మేము ఎంత వ్యవస్థ పడ్డామో మాకు తెలుసు. అది ఒక చిన్న పని కాంగ్రెస్ కార్యకర్తది ఇప్పటిదాకా కాలే. రేవంత్ రెడ్డి గారికి కూడా ఇప్పుడు చాలా బ్యాడ్ నేమ్ రావాలన్నట్టు అపోజిషన్ పార్టీగా చేస్తున్నారు. కానీ అటువంటి ఏముండదు. చాలా మంచి ప్రభుత్వం నడిపిస్తాడు. డైనమిక్ పర్సన్, ఒక యంగ్ పర్సన్. ఇటువంటి ముఖ్యమంత్రి మాకు రావడం మాకు చాలా అదృష్టం అన్నటువంటి. సో చూస్తుంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎక్కడెక్కడ ఉన్న యువత కూడా పార్టీలకు ఖచ్చితంగా ఆయన జన్మదిన వేడుకల్ని బాగా జరుపుకుంటున్నారు. అంటే ఎందుకంటే ఆయన ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ వాళ్ళు పెట్టిన పథకాలు అంత మంచిగా ఉన్నాయి. మరి ఈ బర్త్డే కానుకగా ఏమన్నా స్కీమ్ ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందా? పోనీ ఇక ప్రజలకు మరొకంత ధైర్యాన్ని ఇచ్చేటువంటి విధంగా రేవంత్ రెడ్డి గారు ఏమైనా చేస్తున్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు కొత్తగా బీసీది ఇప్పుడు ఏదైతే కొనసాగుతుందో అది బైఫర్కేషన్ ఏదైతే అవుతుందో అది ఒక్కొక్క స్కీము ఒక్కొక్క రకంగా కొనసాగుతుంది. అన్ని స్కీములు ఇప్పుడు 6 గ్యారంటీలు ఏవైతే ఇచ్చినా అది 100% కాంగ్రెస్ ఒక 2-3 నెలల్లో అది కూడా ఫుల్ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు మహాలక్ష్మి కూడా, ఆసరా పెన్షన్ కూడా, హ్యాండిక్యాప్ పెన్షన్ కూడా, రేషన్ కార్డులో కూడా ఇప్పుడు అన్ని వెరిఫికేషన్ నడుస్తున్నాయి. 1 by 1 అన్ని రేవంత్ రెడ్డి గారు ఒక 4-5 నెలల్లో అన్ని పూర్తిగా చేస్తారు. బిగ్ బాస్ అయినా రేవంత్ రెడ్డి గారు అంటే రేవంత్ రెడ్డి గారికి కూడా ఇప్పుడు చాలా బ్యాడ్ నేమ్ రావాలన్నట్టు ఇటువంటి ముఖ్యమంత్రి మాకు రావడం మాకు చాలా అదృష్టం అన్నటువంటి. రేవంత్ రెడ్డి గారు బర్త్డే అంటే ఒక మా పండుగ తెలంగాణకు పండుగ అన్నట్టు మా రేవంత్ రెడ్డి గారు ఒక చిన్న స్థాయి నుంచి ఈవిడ దాకా ముఖ్యమంత్రిగా కొనసాగిందంటే ఆయన కష్టపడ్డాడు. ఇంకొకటి ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు బర్త్డే అంటే ఒక మా పండుగ తెలంగాణకు పండుగ అన్నట్టు పండుగ వాతావరణం ఉన్నది. ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి బర్త్డేలు ఇంకా చాలా జరుపుకోవాలన్నట్టు ఇంకా మా గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి గారితోనే ఇప్పుడు ఒకటే సంవత్సరం అని ఇంకా 10 ఏళ్ళు కూడా ఆయన కొనసాగుతాడు ముఖ్యమంత్రిగా. మాకు చాలా నమ్మకం ఉంది. చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త దాకా అందరికీ పనిచేస్తాడు ఆయన. అందరి కార్యకర్తలకు ఒక మా బిగ్ బాస్ అయినా రేవంత్ రెడ్డి గారు అంటే రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఆయన చిన్న స్థాయి నుంచి ఆయన కష్టపడి మీదికి వచ్చిందంటే ఒక చిన్న కార్యకర్త కూడా మేము కూడా ఒక డివిజన్ నాది కూడా ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీగా అడ్డిక్మెట్ డివిజన్ మేము కూడా ఎంతో కష్టపడ్డాం. లాస్ట్ టైం ఎంపీ ఎలక్షన్లో కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ అతి ఎలక్షన్లో కూడా మేము చాలా కష్టపడ్డాము. ఆ కష్టం ఏమంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అన్నీ క్రెడిట్ పోతుంది. మేము 10 ఏళ్ళ నుంచి మేము ఎంత వ్యవస్థ పడ్డామో మాకు తెలుసు. అది ఒక చిన్న పని కాంగ్రెస్ కార్యకర్తది ఇప్పటిదాకా కాలే. రేవంత్ రెడ్డి గారికి కూడా ఇప్పుడు చాలా బ్యాడ్ నేమ్ రావాలన్నట్టు అపోజిషన్ పార్టీగా చేస్తున్నారు. కానీ అటువంటి ఏముండదు. చాలా మంచి ప్రభుత్వం నడిపిస్తాడు. డైనమిక్ పర్సన్, ఒక యంగ్ పర్సన్. ఇటువంటి ముఖ్యమంత్రి మాకు రావడం మాకు చాలా అదృష్టం అన్నటువంటి. సో చూస్తుంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎక్కడెక్కడ ఉన్న యువత కూడా పార్టీలకు ఖచ్చితంగా ఆయన జన్మదిన వేడుకల్ని బాగా జరుపుకుంటున్నారు. అంటే ఎందుకంటే ఆయన ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ వాళ్ళు పెట్టిన పథకాలు అంత మంచిగా ఉన్నాయి. మరి ఈ బర్త్డే కానుకగా ఏమన్నా స్కీమ్ ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందా? పోనీ ఇక ప్రజలకు మరొకంత ధైర్యాన్ని ఇచ్చేటువంటి విధంగా రేవంత్ రెడ్డి గారు ఏమైనా చేస్తున్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు కొత్తగా బీసీది ఇప్పుడు ఏదైతే కొనసాగుతుందో అది బైఫర్కేషన్ ఏదైతే అవుతుందో అది ఒక్కొక్క స్కీము ఒక్కొక్క రకంగా కొనసాగుతుంది. అన్ని స్కీములు
ఇప్పుడు 6 గ్యారంటీలు ఏవైతే ఇచ్చినా అది 100% కాంగ్రెస్ ఒక 2-3 నెలల్లో అది కూడా ఫుల్ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు మహాలక్ష్మి కూడా, ఆసరా పెన్షన్ కూడా, హ్యాండిక్యాప్ పెన్షన్ కూడా, రేషన్ కార్డులో కూడా ఇప్పుడు అన్ని వెరిఫికేషన్ నడుస్తున్నాయి. 1 by 1 అన్నీ రేవంత్ రెడ్డి గారు ఒక 4-5 నెలల్లో అన్నీ పూర్తిగా చేస్తారు.